ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఈ తంపరా లేక్ రామ్సార్ సైట్లో గుర్తించబడిన ఒక లేకు. అంటే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. సో మన లిస్ట్లో ఫస్ట్ టైము ఒక రామ్సార్ సైట్ చేరబోతూ ఉంది. దిస్ ఈస్ తంపరా రామ్సార్ సైట్. ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్న నది వచ్చేసి మహానది ఫ్రెండ్స్. ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అమర్కంటక్ పీఠభూమిలో ఉద్భవించి ఒడిస్సా మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది ఈస్టర్న్ ఇండియాలో ప్రవహించే అతిపెద్ద నదుల్లో ఒక పెద్ద నది ఫ్రెండ్స్. ఇది దాదాపు 860 నుండి 900 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ నదీ వ్యవస్థ ఛత్తీస్గఢ్, ఒడిశాలకు ఎక్కువ భాగము, అదేవిధంగా జార్ఖండ్, మహారాష్ట్రలో కొద్ది భాగం ప్రాంతాలకు నీరందిస్తుంది. ఈ నది పరివాహక ప్రాంతం వచ్చేసి 1,41,600 చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు ఎడమవైపున కలిసే వచ్చేసి సియోనాథ్, మండ్, ఇబ్, అదేవిధంగా హస్డో. కుడివైపున కలిసే నదులు వచ్చేసి ఆంగ్, పారి, జాంగ్, టేల్ నదులు. ఈ నది పైన సంబల్పూర్కు 15 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన ఆనకట్ట అయినటువంటి హిరాకుడ్ ఆనకట్టను నిర్మించారు ఫ్రెండ్స్. ఈ ఆనకట్ట ద్వారా దాదాపుగా 1,55,635 హెక్టార్లకు సాగునీరు అందించడమే కాకుండా 307.5 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఆ విధంగా మహానది ఒడిశాకు వరదాయినిగా మారింది. ఈ ఒడిశాలో ఎక్కడ చూసినా కానీ, చెరువులలో కానీ, సరస్సుల్లో కానీ మన జాతీయ పుష్పమైనటువంటి నెలుంబో నీసిఫెరా అని పిలువబడే కమలం పూలు ఎక్కువగా కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ తామర పూలని 1950లో జాతీయ పుష్పంగా ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ఒక అబ్బాయి ఈ పూలను సేకరిస్తున్నాడు చూడండి. ఎందుకంటే మన పురాణాల నుండి ఈ కమలం పుష్పాన్ని పవిత్రమైనదిగా, స్వచ్ఛతకు, అందానికి మరియు జ్ఞానానికి సూచికగా వాడడం జరుగుతుంది. అందుకే దీన్ని దేవుడికి సమర్పిస్తారు. తంపరా లేక్ వ్యూ పార్క్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఎంట్రీ టికెట్. चिल्का लेक बैक वाटर. वो चिल्का लेक बैक वाटर है ना? चिल्का लेक नहीं, తంపరా లేక్. ఓకే ఓకే, అది ఫ్రెండ్స్ చిల్కా సరస్సు యొక్క బ్యాక్ వాటర్ కాదంట, ఇది సపరేట్ తంపరా లేక్. ఫ్రెష్ వాటర్ హై, సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్, మంచినీటి సరస్సు. ఈ తంపరా లేక్ ఒడిశాలోని గంజాం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఛత్రాపూర్కు చాలా సమీపంగా ఉంది ఫ్రెండ్స్. 740 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ తంపరా లేక్ రిషికుల్య నదికి అనుసంధానించడం వల్ల వరద సమయంలో వరద నీటిని నియంత్రించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తోందంట.
అంతేకాకుండా ఇక్కడ 60 రకాల పక్షి జాతులు, 46 రకాల చేప జాతులు ఆవాసంగా ఉండడం జరుగుతుంది ఈ తంపరా లేక్. ఈ తంపరా లేక్ సమీపంలోనే చిలుకా లేక్ బ్యాక్ వాటర్ ఉంది ఫ్రెండ్స్. అవతల వైపు చూస్తే మొత్తం చిలుక బ్యాక్ వాటరే ఉంటుందంట. ప్రస్తుతం ఈ లేక్ని వాటర్ స్పోర్ట్స్కి, అదేవిధంగా మరి ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ వాటర్ యాక్టివిటీస్ ట్రైనింగ్ సెంటర్గా ఉపయోగించడం జరుగుతూ ఉంది. పర్యాటకుల కోసం ఈ ప్రదేశంలో బోటింగ్, అదేవిధంగా ఇతర అనేక వినోద సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది, చూడదగ్గ ప్రాంతము. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఈ తంపరా లేక్ రామ్సార్ సైట్లో గుర్తించబడిన ఒక లేకు. అంటే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. సో మన లిస్టులో ఫస్ట్ టైము ఒక రామ్సార్ సైట్ చేరబోతూ ఉంది. దిస్ ఈస్ తంపరా రామ్సార్ సైట్. మొగలి రేకులు ఎక్కడ కనబడట్లేదు ఫ్రెండ్స్. ఇది మొగలి రేకులు విచ్చుకునే సీజన్ కానట్లుంది. ఒరిస్సా ఈ మొగలి చెట్లని రాష్ట్ర వృక్షంగా చేసుకోవచ్చు. అంతలా ఎక్కడ చూసినా మొగలి రేకుల చెట్లే కనపడతా ఉన్నాయి ఇప్పటి ముప్పడిగా. మొగలి చెట్లు ఎక్కువ ఎక్కడ ఉంటే ఆ ప్రాంతాల్లో రక్తపింజర పాములు ఎక్కువగా కనపడతాయంటారు. ఆ స్మెల్కి అవి అక్కడే ఉంటాయంటారు. అది ఎంత మాత్రం నిజమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పలాసలో ఉన్నాము. పలాస జీడి మామిడి తోటలకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతము. ఇక్కడ నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఇంకోటి ఏంటంటే, నేను తక్కువగా ఆగ్రా దగ్గరలో ఓ హోటల్ని 500కి రూమ్ బుక్ చేసుకున్నాను. కానీ ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ సింగిల్ పర్సన్కి రూము 350 రూపీస్ ఫ్రెండ్స్. ఇక డబుల్ రూమ్ అయితే 800, ఇంకా ఏసీ 1200, డీలక్స్ అయితే 1500. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి.
ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెక్అవుట్ టైము మనం ఎప్పుడైతే చెక్ఇన్ అయినామో చెక్ఇన్ అయిన ప్లేస్ టైం నుండి 24 అవర్స్. అంటే నేను ఈరోజు ఈవినింగ్ 7:30కి చెక్ఇన్ అయ్యాను. రేపు ఈవినింగ్ 7:30 వరకు నేను రూమ్లో లగేజ్ స్టే చేసి పెట్టుకోవచ్చు. అంతలోపు ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ తిరిగేసి వచ్చి చాలా హ్యాపీగా ఫ్రెషప్ అయ్యి మరి రావచ్చు. ఇంత తక్కువ కాస్ట్లో మనకు హీట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. గణపతి రెసిడెన్సీ అంతే కదా సార్? గణపతి రెసిడెన్సీ సార్ వాళ్ళు చాలా తక్కువ కాస్ట్, అంటే మనం అనుకుంటాము ఇంత తక్కువ కాస్ట్లో రూమ్స్ పెద్దగా బాగుండవేమో అని, కానీ రూమ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కానీ పలాస వచ్చినప్పుడు మన గణపతి రెసిడెన్సీకి రావచ్చు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్.